పాన్ ఇండియా అంటున్నారు సార్, ప్రతి ఒక్కరూ అదే అంటున్నారు. మనం గమనిస్తే కేవలం డైరెక్ట్గా స్ట్రైట్ తెలుగు సినిమాగా తీయాలనుకున్న కొన్ని సినిమాలు సగం షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది పాన్ ఇండియా అని అంటున్నారు, 4-5 భాషలు అంటున్నారు. అసలు ఏంటి సార్ ఇది? అదే ఇది అంటే మార్కెట్ చేసుకోవటమా, లేదంటే అందరూ ఏదో ఒక దారిలో వెళ్ళిపోతున్నారా? అదే పులి చూసి నక్కువ తిట్టుకుందని చెప్పాను కదా. ఏం లేదు, ఊరికి పాన్ ఇండియా అంటే పెద్ద సినిమా అనుకుంటారు, ఓపెనింగ్ వస్తుంది అనే అమాయకత్వం. ఓకే, అంటే సినిమా మేకింగ్ ఒక అవగాహనతో చేయాల్సిన అవసరం చాలా ఉంది. అదృష్టంతో చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో అదృష్టంతో చాలామందికి వర్కౌట్ అవుతుంది. ఓకే, సో అవగాహనతో కొంతమందికి వర్కౌట్ అవుతుంది. సో ఈ అదృష్టం ఉన్న వాళ్ళని చూసి అవగాహన లేని వాళ్ళు వచ్చి దాన్ని చేసుకోవటం, వాళ్ళ అదృష్టంతో వాళ్ళకి మంచి వర్కౌట్ అయింది. నాకు అవగాహన లేదు, అబ్బా వాళ్ళు చేసేసి నేను చేయనా, మీరు నాకు తెలుసండి, మీరు సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు, నేను 50 ఏళ్ళ నుంచి ఉన్నా, మీరు రేపు ఒక సినిమా లిటిల్ హార్ట్స్ మీరు తీశారు, సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మీరు ముందు చూసి నేను ఇంకో సినిమా తీస్తాం అనుకుంటే కుదరదు. లేదా నేను రాజమౌళి గారిని చూసి నేను 1000 కోట్లు పెట్టి సినిమా తీస్తే మొత్తం పోతుంది, నాకు ఉన్నది ఉంచుకుందే పోతుంది. సో ఇది మనం చేయకూడదు, అవగాహన కావాలి. ఓకే, అవగాహన లేకుండా ఇమిటేట్ చేయటం, కాపీ కొడతాం చేస్తే కొంచెం కదా మొత్తం బోల్తా కొడతారు. కొట్టిని కూడా సినిమా, తెలుగు సినిమాలు లాస్ట్ ఇయర్ అంతా మీకు దెబ్బ కొట్టిందంటే అదే దెబ్బ. అవును సార్, అవును. మీరు చెప్పండి, ఒక సినిమా పేరు చెప్పండి, హిట్ అయిన సినిమా పేరు. కొంచెం చెప్పుకోదగ్గ హిట్ ఏం లేదు కదా. పాన్ ఇండియా అన్న సినిమా పేర్లు చెప్పండి, ఒక హిట్ అయిన సినిమా. మళ్ళీ మీరు అన్నట్టు ఆ రాజమౌళి అవే కనిపిస్తున్నాయి, కానీ ఆ తర్వాత పాన్ ఇండియా మోడల్ వచ్చిన ఈ సినిమా కూడా కొంత సక్సెస్ పాత్ అందుకోలేదు. ఓకే, అంటే ఇప్పుడు స్ట్రైట్గా తీసిన తెలుగు సినిమాలు కూడా ఇప్పుడు మనం మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా చూసాం సార్. ఆయన స్ట్రైట్గా తెలుగులోనే తీశారు, తెలుగులోనే రీజనల్ సినిమాలో ఆల్ ఇండియా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సక్సెస్ ఫార్ములా ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఆయన కొత్తగా ఏం తీయట్లేదు, ఒకటే కామెడీ జానర్ తీస్తున్నారు మళ్ళీ. అంటే మన ప్రాబ్లం ఏంటంటే హీరోలు అందరూ నేను కామెడీ సినిమాలు చేయకూడదు, యాక్షన్ సినిమా చేస్తే 1000 కోట్లు వస్తుంది అనే ఒక ఆలోచనలో పడిపోయారు. ఒక స్కేల్కి అలవాటు, స్కేల్ కావాలి, ఆ స్కేల్ కోసం యాక్షన్ సినిమా చేయాలి మనం అనుకుంటారు. యాక్షన్ సినిమా చేస్తే అవుతుంది, యాక్షన్ సినిమా కోసం ఖర్చు అవుతుంది ఆటోమేటిక్గా, ఫైట్లు కావాలి, పాటలు కావాలి, ఇవన్నీ చేస్తారు. ఈ అనిల్ రావిపూడి ఒక చిన్న ఫార్ములా ఒకటి పట్టుకున్నాడు. ఫార్ములా చిన్నదేం లేదు, 4 రోజుల్లో జంజాల్ గారు చేశారు, ఆ తర్వాత ఈవి సత్యనారాయణ గారు చేశారు, ఇట్లా రకరకాలు చాలామంది చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ ఫార్ములా ఈయన చేస్తున్నాడు, ఈయన పర్ఫెక్ట్గా చేస్తే వస్తున్నాయి. లాస్ట్ సంక్రాంతికి 60 కోట్లు పెట్టి ఆ సినిమా చేస్తే అది 300 కోట్లు వచ్చింది. ఇది 150-200 కోట్లు పెట్టి తీస్తే ఇది 300-400 కోట్లు వచ్చింది. సో పైగా సంక్రాంతి పండగ అప్పుడు ఏంటంటే మేజర్గా సినిమా ఫ్యామిలీస్ని అట్రాక్ట్ చేసే సినిమాలు రావాలండి, వస్తే చూస్తారు. సో ఈసారి వచ్చినాయి అన్నీ, అందుకనే అన్ని సినిమాలు బెటర్గా చేసినాయి. ఓకే, శివశంకర్ వరప్రసాద్ కూడా అట్లాగే బాగా చేసి. అండ్ మీకు అనిపించింది ఏంటి సార్, సంక్రాంతికి 5 సినిమాల్లో సంక్రాంతి మనగాడు ఎవరంటే ఏమంటారు? అందరూ మనగాళ్ళే, డబ్బులు వచ్చిన వాళ్ళు అంతా మనగాళ్ళే కదా సార్. డబ్బులు రాని వాళ్ళ గురించి మనమే మాట్లాడతాం. అవును, వచ్చిన